పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గంలో ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిలతో పాటు స్థానిక ఎమ్మెల్యేలు ప్రచారం చేశారు. ఉపాధి హామీ కూలీలను కలిసి ఓటు వేయాలని కోరారు. పెద్దపల్లి సెగ్మెంట్ను మరింత అభివృద్ధి చేస్తామన్నారు వంశీకృష్ణ. కేంద్రంతో పోరాడి రామగుండం ఆర్ఎఫ్సీఎల్ ప్లాంట్ రీఓపెన్ చేశామన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మంచిర్యాలలో జరిగిన కిసాన్ మేళా కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుతో కలిసి అటెండ్ అయ్యారు వివేక్. బీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాల తీరుతో రైతులకు తీవ్ర నష్టం జరిగిందన్నారు వివేక్ వెంకటస్వామి. ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడం వల్ల మనకు ఫర్టిలైజర్ కన్జంప్షన్ తక్కువ అవుతుంది. ఫర్టిలైజర్ కన్జంప్షన్ తక్కువ వచ్చినప్పుడు ఫర్టిలైజర్ సబ్సిడీ కూడా ఇన్ని సంవత్సరాల నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఫర్టిలైజర్ సబ్సిడీ ఇస్తుందో ఆ సబ్సిడీ కూడా తక్కువ అవుతుంది. ఎప్పుడైతే ఫర్టిలైజర్స్ తక్కువగా ఉంటామో ఫర్టిలైజర్ ధర కూడా తక్కువ అవుతుంది. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 10,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి రామగుండం ఫర్టిలైజర్ ప్లాంట్ రీఓపెన్ చేయడం జరిగింది. దాని వలన ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా యూరియా అవైలబిలిటీ ఈజీగా అయిపోయింది. కానీ చాలా చోట్ల కూడా రైతులు ఫర్టిలైజర్ కన్జంప్షన్ పెంచుతున్నారు. యాక్చువల్లీ ఫర్టిలైజర్ కన్జంప్షన్ తక్కువ చేయాలి. దానికోసము ఈ అవగాహన సభలు పెడితే బాగుంటుంది. రాజ్యాంగంలోని హక్కులను కాలరాసేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు ఎమ్మెల్యే గడ్డం వినోద్. ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమన్నారు పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. ఎంపీగా గెలిచిన తరువాత పెద్దపల్లి సెగ్మెంట్ ను మరింత అభివృద్ధి చేస్తానన్నారు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలోని వేమనపల్లి, నిల్వాయి మండలాల్లో ఎన్నికల ప్రచారం చేశారు వంశీకృష్ణ, ఎమ్మెల్యే వినోద్. పేదోళ్ళని గుర్తించి వాళ్ళకి సహకారం ఉండాలని చెప్పి వచ్చినాము. టీఆర్ఎస్ వాళ్ళ లెక్క ఉన్నది కూడా లాక్కొనికి రాలేదు. మీకు తెలుసు, పేదవాడి పుట్టను కొట్టిన టీఆర్ఎస్ పార్టీ వాళ్ళని చెప్పి మీ అందరికి తెలుసు. తెలుసా తెలియదా? మళ్ళీ ఇంత పెద్ద కథ చెప్తా నేను తెలియదంటే గుర్తు చేయాలి, నా బాధ్యత. ఖచ్చితంగా చేస్తాము. మొన్న రాహుల్ గాంధీ గారు తెలుసా? రాహుల్ గాంధీ గారు కూడా మొన్న వచ్చి చెప్పిండ్రు, మీకు ఈ రోజు డైలీ మీకు 270 రూపాయలు ఏదైతే వస్తుందో కాంగ్రెస్ ప్రభుత్వం మీరు ఆశీర్వదిస్తే నన్ను మీ ఇంట్లో ఒక చిన్న కొడుకు లెక్క చూడండి, చేతు గుర్తుకి నాకు ఆశీర్వాదం ఇస్తే ఖచ్చితంగా ఆ పథకం అమలయ్యేటట్టు నేను కృషి చేస్తాను. స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ ఆధారంగా ప్రతి పంటకు మద్దతు ధరతో పాటు చట్టబద్ధత కల్పిస్తామన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు. పెద్దపల్లి జిల్లాలో కనగర్తి, కాపులపల్లి, రాగినేడు, బ్రాహ్మణపల్లి, బొంపల్లి గ్రామాల్లో పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ తరపున ఎన్నికల ప్రచారం చేశారు. ఉపాధి హామీ కూలీలను కలిసి మాట్లాడారు. హస్తం గుర్తుకు ఓటేసి వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఎమ్మెల్యే విజయ రమణారావు. 20 లక్షలు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారులు వచ్చిన తర్వాత 30 లక్షల ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేస్తారు. వాటితో పాటు ఇవాళ ఆరోగ్యశ్రీలో 5 లక్షలు ఉన్నదాన్ని ఇక్కడ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం 10 లక్షలు ఇస్తా ఉంది. రేపు మళ్ళీ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 25 లక్షలు ఆరోగ్య బీమా కింద ప్రతి పేద కుటుంబానికి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రామగుండంను బొందలగడ్డగా మార్చిందని విమర్శించారు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని OCP2 బొగ్గు గనిపై ప్రచారం చేశారు ఎమ్మెల్యే. ప్రజాసేవ చేసేందుకు పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. రామగుండం ప్రాంతాన్ని అభివృద్ధి చేసిందా? ఒక్క పడేడ తెచ్చిందా? ఒక్క కాలం తెచ్చిందా? ఒక కాలు తెచ్చిందా? ఓ రోడ్డు తెచ్చిందా? కార్మికుడికి సమస్య వస్తే ఎప్పుడో వచ్చి నిలబడ్డా? ఇలా కార్మికులు ఎవరైనా కలవడానికి పోతే నా దగ్గరికి ఇక్కడికి ఎందుకు వస్తా ఉన్నారు, ధరంపూర్కి రండి అని చెప్పే వ్యక్తి. ఇవాళ పెద్దపల్లి జిల్లాలో చూడు, ప్రతి ఒక్క పొలానికి కావాల్సిన నీళ్ళు వచ్చినాయి, పంటలు వండినాయి. ఒక్క గింజ కట్టు కాకుండా ఇలా కొంటున్నామంటే ఇవాళ ఈ ప్రభుత్వం కొంటుంది. పెద్దపల్లి ఎంపీ సెగ్మెంట్ లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ విస్తృత ప్రచారం చేశారు. హస్తం ఎమ్మెల్యేలు కూడా వంశీకృష్ణ తరపున ప్రచారం చేసి ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు.